మాస్టర్స్, జూమ్ లో పాల్గొన్న పిరమిడ్ దేవుళ్ళందరికీ కూడా ఆత్మాభివందనాలండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేడం ఒకరోజు వినాయక చవితి ముందు రోజే ప్రోగ్రాం పెట్టారు. సడన్ గా అనుకోకుండా ప్రోగ్రాం ఇది. ఈరోజు నేను చెప్పడం కన్నా మనందరికి కలిసి డిస్కషన్ చేద్దామని అనిపిస్తుంది. మీ దగ్గర నుంచే నేను వినాలనుకుంటున్నాను. అందుకని సబ్జెక్ట్ ఏమి మీకు తెలిసిందే వింటున్నారు. అందరికీ అన్ని విషయాలు తెలుసు. ఈ రోజే కొత్తగా పాల్గొన్న వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు మేడం? ఈ రోజే కాకపోయినా ఈ మంత్ లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు సార్. అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఈ మంత్, లాస్ట్ మంత్ అలా. అంటే ఈ మంత్ అంటే అప్పుడు నా క్లాస్ అయితే ఇనుండ్రు వీళ్ళు కదా. అవును సార్. కాబట్టి వాళ్ళు కొంత బేసిక్ చెప్తాను నేను. పాత వాళ్ళు ఆల్రెడీ నా గురించి ఐడియా ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం నాలుగోసారి ఐదోసారి అయినా వినండి, తప్పదు కొత్త వాళ్ళ కోసం. అదేం సార్ చక్కగా చెప్తారు, మీ క్లాస్ కోసం కాచుకొని ఉన్నాం మేము. అదే అదే అదే. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ధ్యానం ఎందుకు చేయాలి? ఎందుకంటే ఈ మధ్య కూడా మనం ఎక్కడ చూసినా అంటే నేను పత్రిజీ గారితో చెప్పేవాడిని, సార్ నేను ధ్యానాన్ని మార్కెటింగ్ చేస్తాను సార్ అని. ఆయన కూడా కోరమండల్ ఫెర్టిలైజర్ లో మార్కెట్ మేనేజర్ గానే ఉన్నారు కదా, కొందరికి ఐడియా ఉంటుంది. ఆయన కూడా వెంటనే ఒక నవ్వు నవ్వి నేను కూడా మెడిటేషన్ మార్కెటింగ్ చేస్తాను కదా అన్నది. కొన్ని మార్కెటింగ్ స్ట్రాటజీస్ కొన్ని ఉంటాయి కదా, మనిషి ఎలా ఎదుగుతాడు ఏంటి అనేది కొంచెం మార్కెటింగ్ వాళ్ళు పబ్లిక్ ని రీసెర్చ్ చేసి కనెక్ట్ అవుతుంటారు. అందుకనేసి ఆ మార్కెటింగ్ దీంతో ఉన్నాం కాబట్టి మనం ఎక్కడ మెడిటేషన్ ప్రమోటింగ్ అనేది అలవాటు అయిపోయింది. కొంచెం ఏం మాట్లాడినా లాస్ట్ మన విత్తనం మనం వేసేస్తుంటాం. ఎందుకంటే ఈ ధ్యానం అనే విత్తనాలని మనం మన పెద్దవాళ్ళు, మన మన ఇంట్లో వాళ్ళు, మన ముందు తరం వాళ్ళు మనకేమి ఇచ్చిపోలేదు. అంటే పెద్దవాళ్ళు అంటుంటారు కదా, 7 తరాలు చూడండి అమ్మాయిని చూసి. 7 తరాలు అంటే భూములు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయని కాదు. 7 తరాలు ఎవరైనా ఒక ఆత్మయోగి ఉన్నాడా, ఒక యోగి అయినా ఉంటే మన వంశంలో ఒక యోగి రావచ్చు అనేది ఒక అంతరార్థం. అట్లాగా ఇప్పుడు మన పెద్దోళ్ళు, మా పెద్దోళ్ళు ఎవరు కూడా ఈ స్పిరిచువల్ విత్తనాలు అనేది మనకేం అందించలేదు. మనకు తెలియదు కదా. నా చిన్నప్పుడు హిమాలయాలు అంటే అది ఎక్కడ ఉంటుందో అది మనం చూస్తామా లేదా మనకి అది తెలియని విషయం. కానీ పిరమిడ్ సొసైటీలోకి వచ్చినాక అదేదో షేర్ ఆటోలు వెళ్ళినంత ఈజీగా వెళ్ళి వచ్చేస్తున్నారు మన పిరమిడ్ వాళ్ళే హిమాలయాలకి ఇయర్లీ. అది ఆశ్చర్యం. అది ఆడ పోయి ధ్యానాలు చేసేస్తున్నారు. మానస సరోవరంకి వెళ్ళి మన తిరుపతి ప్రెసిడెంట్ కంచిరగ్రాము సార్ అయితే 14 సార్లు తీసుకెళ్ళాడు మానస సరోవరానికి. అట్లాంటిది ఇక్కడ వచ్చినాక ఇవన్నీ కూడా మనకు చాలా ఈజీగా పత్రిజీ ద్వారా మనకు అందడం అనేది నిజంగానే అదృష్టం. ఏదో యోగం అది. అందుకనేసి ఏమరంటే చెప్పేదాంతో మొన్న ఒక సైకిల్ షాప్ లో ఒక అతనితో డిస్కస్ చేస్తున్నాం. వాళ్ళ నాన్న కూడా పిరమిడ్ నాయుడుపేట వాళ్ళు. సో ఇతనికి ఏంటంటే ఆయన నాతో ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మీకు ఇంకేం పని లేదా, 60 ఏళ్ళు అయిపోయింది, అలా కథలు నేర్చుకుంటారు, మీరు పుస్తకాలు చదివేస్తారు, ఖాళీగా ఉంటారు, వచ్చి పుస్తకాల్లో ఉండేది ఏదేదో చెప్పేస్తారు మీరు, ఏమైనా ధ్యానానికి వీటికి ఏం సార్ సంబంధాలు? పెద్ద ఆర్గ్యుమెంట్ అన్నమాట. అంటే మంచి ఫ్లోలో ఉన్నాడు. ఇప్పుడు మనం ఆర్గ్యూ చేసిన ఇనే స్థితిలో లేడు. అరే అంతా అయిపోయి సైలెంట్ అయిపోయి నెక్స్ట్ డే అనమాట మళ్ళీ కూల్ అయినాక మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, సార్ మీరు ఎంతో వినుండొచ్చు, ఒక్కొక్కరు సోలు ఒక్కొక్క అనుభవం చెప్తుంది, అందరినీ ఒక తాటిలో మనం నెట్టేయకూడదు. కృష్ణుడు భగవద్గీత చెప్తాడు. భగవద్గీత అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మారి అర్థమవుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క మారి అర్థమవుతుంది. ఒక టీచర్ మాట్లాడుతుంటే హెడ్ మాస్టర్ రిటైర్డ్ అయినాడు. ఆయన ఏమన్నాడు, నువ్వు బాగా చెప్తావు కదా క్లాసులు, శ్లోకాలు చెప్పచ్చు కదా, దాంతో ఇప్పుడు ఎవరు ఉద్ధరించలేరు, నిన్ను నువ్వు ఉద్ధరించుకొని శ్లోకం ఉంది, ఉద్ధరేత ఆత్మానం. అదేదో నాకు తిరగదు నోరు. అది మీకు తెలుసుంటుంది, తిరిగేది శ్లోకాలు తెలిసే వాళ్ళకి.
అంటే ఎవరినెవరు ఉద్ధరించలేరు, నిన్ను నువ్వు ఉద్ధరించుకునేది తెలుగు మీనింగ్ అది. దానికి నేనేమన్నానంటే, సార్ మన పెద్దోళ్ళు కూడా మనం అటు ఇటు జులాయిగా తిరిగేటప్పుడు మూసుకొని నీ పన్ను చూసుకోవచ్చు కదా అంటారు సరదాగా. ఇది కూడా శ్లోకమే కదా సార్ అన్నాడు. మనకు ఇట్లా కూడా చెప్తే అర్థమవుతుంది, దాంతో తప్పేం లేదు, ఇలా కూడా చెప్పచ్చు. ఇప్పుడు కూసేగాడిదని మేసేగాడిది చెడగొడుతుంది, ఇవన్నీ కూడా మనకు ఆత్మజ్ఞానం నేర్పిస్తాయి, కానీ మనకు తప్పు అనుకోకూడదు. అందుకని ఒకరికి ఒక్కొక్క మాట అర్థమవుతుంది మనం తీసుకునేదాన్ని. అట్లాగే అతనితో మాట్లాడేటప్పుడు నేను కొంచెం చెప్పా, మెడిటేషన్ ఎప్పుడు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది. సో ఇప్పుడు కొత్త వాళ్ళకి నేను చెప్పేది ఏమంటే, కొత్తగా అంటే యూట్యూబ్ చూడబోయే వాళ్ళకి, ఇందులో పాల్గొన్న వాళ్ళకి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఆల్రెడీ ఇందులో కొందరు విన్నారు, వాళ్ళ కోసం మళ్ళీ వినండి. ఒక ఎంప్లాయ్ అండి రోజు హెల్మెట్ వేసుకొని వెళ్తాడు. జరిగినవి చెప్తున్నాను. హెల్మెట్ వేసుకొని వెళ్తాడు. ఆ రోజు హెల్మెట్ ఉంది, వేసుకోలేదు, టూ వీలర్ కి తగిలిచ్చాడు. వెళ్ళేటప్పుడు గేదెలు అడ్డం వచ్చాయి, అలా కట్ చేసాడు, స్కిడ్ అయ్యి డివైడర్ మీద పడి తల తగిలి డివైడర్ మీద చనిపోయాడు. సో బయలుదేరేటప్పుడు ఏంటంటే భార్యతో గొడవ, ఆర్గ్యుమెంట్ వల్ల హెల్మెట్ వేసుకోలేదు. ఇప్పుడు నేనేం అడుగుతాను మిమ్మల్ని, మీకేం చెప్తున్నానంటే, ఇక్కడ వీళ్ళిద్దరు కొంచెం మెడిటేషన్ ఆత్మజ్ఞానం తెలుస్తుంది అనుకో, నాటకం పెళ్ళామే కదా అని హెల్మెట్ వేసుకునేవాడు, నాటకం మొగుడే కదా అని ఆమె నవ్వేసేది. ఇక్కడ మీకు ధ్యానం యూజ్ అవుతుంది. ఎక్కడెక్కడో కాదు, ప్రెసెంట్ ఇప్పుడున్న ఈ కంపారిజన్ ప్రపంచంలో, పోల్చుకొని పరిగెత్తుతున్న ప్రపంచంలో మెడిటేషన్ మీకు ఏడ పనిచేస్తుంది అనేది మీకు బాగా యూజ్ అయ్యేది టచ్ ఆఫ్. ఒక తండ్రి కారు తీశాడు, టౌన్ లో కారు వచ్చింది, షోరూమ్ నుంచి ఫోన్ చేస్తే వాళ్ళ మిస్సెస్ వస్తా పూజ సామాన్లు తీసుకొచ్చాయని తీసుకొచ్చాడు, అపార్ట్మెంట్ కింద పెట్టాడు. వాళ్ళ పిల్లగాడి కింద క్రికెట్ ఆడుతున్నాడు. ఆడేటప్పుడు ఇతను పైకి వెళ్ళాడు, ఆ బాల్ వచ్చి కారుకు తగిలి అద్దం పగిలిపోయింది. అతను వచ్చి కింద ఎవరు బాగా కొట్టాడంటే వాళ్ళ కొడుకు, నేనే కొట్టాను నాన్న, అది పగిలిపోయింది అని. అప్పుడు కోపంతో ఆ బ్యాట్ తీసుకొని ఆ అబ్బాయిని కొట్టాడు, ఏలిరిగింది. డాక్టర్ తీసుకెళ్తే డాక్టర్ ఏం చెప్పాడంటే, ఏం చేయలేము సార్, ఏలు ఫ్రాక్చర్ అయింది, తీసేవాలి అని. అప్పుడు ఏడుస్తుంటే తండ్రి అంటాడు, పోనీలే నాన్న, కారు కొత్త అద్దం వేసుకుందాం లేదు. అప్పుడు కొడుకు అడిగాడు, నాకు కూడా కొత్త ఏలు వస్తుందా నాన్న. వస్తుందంటారా, రాదు కదా. సో ఇప్పుడు ఒక ఎమోషనల్ గా తండ్రిగా ఉండే అతనికి మెడిటేషన్ పనిచేస్తుంది. ఒకే అమ్మాయి పెళ్లి కుదిరింది, ఆ అమ్మాయిని పెళ్లి కొడుకు ఏం చేశాడంటే షాపుకి తీసుకెళ్ళాడు చీర కొనిద్దాం. ఆ అమ్మాయి ఒక అరగంట గంట చూసింది, ఒక చీర చూపించింది. తెలివైనోడైతే బాగుందని చెప్పేవాడు, మగాడు ఇగో కదా, వెంటనే బాగలేదు అని ఇంకో చీర చూపించింది. ఆ అమ్మాడు మళ్ళా ఇది పెద్దగా లేదు అని. ఇప్పుడు వాడు సైలెంట్ ఉండకుండా ఒక చీర తీసుకొచ్చి వాడు చూపించాడు అమ్మాయి. ఇప్పుడు ఈ అమ్మాయి ఎట్లా ఒప్పుకుంటుంది, ఆ అమ్మాయి నాకు నచ్చలేదు అని. వెంటనే వాడు, నువ్వు పెళ్లి కాకముందే నా మాట లేదు, పెళ్లి అయినాక ఒకే కూతురు కదా అని నిన్ను మా నాన్న చూడడం తప్పు అని ఫోన్ ఎత్తుకొని వాళ్ళ నాన్న తిడుతూ, అంటే ఒక బట్టల షాప్ లో 10 మంది పనిచేసే చోట గట్టి గట్టిగా అరుస్తున్నాడు. అంటే ఆ అమ్మాయి వ్యక్తిత్వం దెబ్బతిని కంట్లో నీళ్లు పెట్టుకుంటుంది. అంటే చూడండి, ఇక్కడ వీళ్ళిద్దరికి మెడిటేషన్ అవసరం లేదు. నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను, మెడిటేషన్ ఎవడోడికి పనిచేస్తుంది. ఇంకొన్ని చూసుంటారు మీరు, జస్ట్ హాల్ టికెట్ నెంబర్ మిస్ అయ్యి ఫెయిల్ అయిపోయిన వ్యక్తి, ఆ స్టూడెంట్ డిప్రెషన్ లో సూసైడ్ చేసుకున్నాక పొరపాటు అయిపోయిందని చెప్పి మళ్ళా నెంబర్ సరిదిద్ది న్యూస్ పేపర్లో వచ్చింది చూస్తుంటాం. ఇప్పుడు ఆ అబ్బాయి ధ్యానం అవసరం పనిచేయదు స్టూడెంట్ కి. తిరుపతిలో జరిగిన ఒక పెద్ద ఇన్సిడెంట్ ఏంటంటే, అన్నదమ్ములు ఇద్దరండి, బాగా అన్న సంపాదించాడు, కలిసి వచ్చింది వ్యాపారం, తమ్ముడికి బాగా లాస్ వచ్చింది. సో తమ్ముడికి బాగా జలస్ పుట్టిపోయింది. ఆ జలస్ పుట్టిపోయిన దాంతో వాడి వల్ల తట్టుకొని కాలేక ఒకరోజు అన్నోళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ వదిన కాఫీ పెట్టిస్తుంది, కాలేజ్ స్కూల్ నుంచి పిల్లలు వచ్చారు, కలిపేసి వదిన్ని ఇద్దరు పిల్లల్ని చంపేశాడు. బయట వస్తే మనం పబ్లిక్ లో దొరికిపోతామని చెప్పి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఇప్పుడు అదే, ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరికి ధ్యానం ఉన్నా కూడా, ఇప్పుడు తమ్ముడికి ధ్యానము జ్ఞానం ఉందనుకోండి, ఇది నా అదృష్టం, నేను ఇంత కష్టాల్లో ఉన్నానంటే నా కర్మలు గడుపుకుంటున్నాను,
నాకు ఇంకో జన్మ లేదు, నేను పరమాత్మ దగ్గర ఉన్నానని తెలిసేది. ఇప్పుడు జూమ్ లో పాల్గొన్న వాళ్ళందరికీ సినిమా కష్టాలే ఉన్నాయి. మనకేమో డబ్బు ఎక్కువైపోయి జలస్ పుట్టి రాలా మనడికి. అందరూ పర్సనల్ గా ఫోన్ చేస్తే ఒక్కొక్కరికి సినిమా కష్టాలు చెప్తాం. సో ఆల్రెడీ కొత్త వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, నేను 2 సార్లు డెత్ ఎక్స్పీరియన్స్ అంటారు, చావు దాకా వెళ్ళి వచ్చాను. ఇప్పుడు కూడా ఒక అనుభవం ఏంటంటే, నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను. మా అబ్బాయి యుఎస్ఏలో ఎంఎస్ చేస్తూ కంప్లీట్ అయింది. గురువుల యొక్క సహాయ సహకారాలతో అది కూడా. ఆ, దాంతో వీసా పేరెంట్స్ కి ఇస్తారు కదా, ఆ ఇంటర్వ్యూ కానీ వచ్చాను. సో ఎక్కువ మంది రిజెక్ట్ అవుతుంది. ఇది పెద్ద టెన్షన్, ఎంత మెడిటేషన్ చేసినా అడిగిపోయినా టెన్షన్ వచ్చింది. ఆ, నా అదృష్టం ఏంటంటే, ఆ లోపలికి పోయాము, 9 గంటలకి ఇంటర్వ్యూ అనమాట. నన్ను, నా చేతికి ఒక టైటానియం మెటల్ బ్రాస్లెట్ ఉండే, రింగ్ కడియం ఉండే, అది స్కాన్ చేసేటప్పుడు సౌండ్ వచ్చింది అన్నమాట. వాళ్ళు పక్కకి వెళ్ళి నిలబడి చెక్ చేశారు. ఒక 15 నిమిషాలు పక్కన పెట్టారు. అమరావతినేమో పంపించేశారు లోపల. నాకు ఆ ఇన్నర్ చెప్తుంది 15 నిమిషాల్లోనే మనం పక్కన పెట్టిన దానివల్ల సెలెక్ట్ అయిపోతాం అని అనిపిస్తుంది. కంటిన్యూ పోయింటే రిజెక్ట్ అయిపోయింది. సరే లోపలికి వెళ్ళిన తర్వాత వరుసగా 30-40 కౌంటర్లు ఉంటుంది హైదరాబాద్ లో. ఏషియాలో ఫస్ట్ అది హైదరాబాద్, చూస్తుంటారు. అక్కడ వరుసగా వెళ్ళి 35 అంతకి వెళ్ళమన్నారు. నేను ఇటు వరుసగా లైన్కి వెళ్తున్నాను. అక్కడ నుంచి నేను కౌంటర్లు ఎవరెవరు ఉన్నారో చూస్తాను. 32 అనే కౌంటర్ లో ఒక ఇంగ్లీష్ అతను, అమెరికా అతను, హైట్ బాగుంటుంది. నా ఇన్నర్ చెప్తుంది మనం ఇతని దగ్గరికి వెళ్తాం. కరెక్ట్ గా అతని దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. మా ముందర 2 ఫ్యామిలీస్ రిజెక్ట్ అయిపోయాయి. నాకేంటంటే ముందు రోజు మా అబ్బాయి 20 క్వశ్చన్లు పంపించాడు, ఇవన్నీ చదువుకోను అని. సో నేనెప్పుడు చదువు విషయంలో వాటితో ఎప్పుడు డిస్కషన్ చేసుకోలేదు, అడిగింది కూడా లేదు. వాడు కేవీ స్కూల్లో చదివేటప్పుడు కూడా మా మిస్సెస్ స్కూల్ కాడికి వెళ్ళరా అంటే మా మిస్సెస్ అడిగేవాడు, వాడు ఏ క్లాస్ చదువుతాడు, ఏ సెక్షన్ అనేది. నా ధ్యాసలో నేను ఉంటాను, మనకే ఉద్యోగం లేదు, చదువు లేదు, పార్ట్ టైంలు చేసుకుంటూ ఆ ఆలోచనలో ఉండిపోతాను. అట్లాంటిది ఇప్పుడు ఆ యుఎస్ఏకి వెళ్ళాడు, ఆ టెక్సస్ ఆఫ్ యూనివర్సిటీ డల్లాస్ బిజినెస్ కోర్స్ ఉంది, బిజినెస్ అనలిటిక్స్ ఏదో. ఇవన్నీ మా మిస్సెస్ అయితే అందరికి చెప్తుంటుంది, ఆ అమ్మాయికి నోరు తిరుగుతుంది, అలవాటే. నేను ఎవరికి చెప్పను. ఎవరైనా మీ బాబు ఏం చేస్తారంటే కూడా పద్మాకి ఇస్తా ఫోన్, మా మిస్సెస్ కి. వాడు ఏం చేస్తాడు చెప్పు. అందుకని వీళ్ళు మా తమ్ముడు పిల్లకాయలు వీళ్ళందరూ నాకు ట్రైనింగ్ ఇస్తున్నారు ఆ క్వశ్చన్లు ఒక రోజంతా. ఆ, ఆడ ఉంటాడు, డోర్ నెంబర్ చెప్పు, అడ్రస్ చెప్పు నువ్వు, ఆ, ఎంత వస్తుంది నీకు సంవత్సర ఆదాయం, ఇవన్నీ. నా ఇన్నర్ ఏం చెప్తుందంటే, వీళ్ళు ఏమి నన్ను క్వశ్చన్లు అడగరు అని నాకు అనిపిస్తుంది. సరే ఎంతన్నా అడిగిపోయిన తర్వాత మా మిస్సెస్ కి చెప్పా, నువ్వు నువ్వు చెప్పు ఆన్సర్లు, నేను సైలెంట్ గా ఉంటాను. సరే ఆ ముందు పోయి నిలబడుకున్నాము. నా ముందు ఒక ముస్లిం ఫ్యామిలీ రిజెక్ట్ అయిపోయింది. తర్వాత ఒక అతను వెళ్ళాడు, అతను అడిగారు మీరు ఏం చేస్తారంటే కాంట్రాక్ట్ పని, ఐటీ ఉందంటే ఐటీ లేదు అన్నాడు. మీ పాప చెల్లి కూతురు ఎవరు, పాస్పోర్ట్ తెచ్చారంటే జిరాక్స్ కాపీ లేదన్నాడు. రిజెక్ట్ అయిపోయింది అనమాట. మీకు కాగితం ఇచ్చాము చూసుకోండి. తర్వాత మా ఇద్దరు వెళ్ళాము. మనకు ట్రాన్స్లేటర్ ఉంటాడు ఆడ తెలుగులో పక్కనే నిలబడి. ఆ అమ్మాయి, ఈయన అడిగాడు, ఆ అమ్మాయి అడుగుతుంది ఎందుకు వెళ్తున్నారంటే ఎడ్యుకేషన్ మా అబ్బాయి. లోన్ తీసుకున్నారంటే అవును, బ్యాంక్ లోన్ 50 lakhs తీసుకున్నాము. మళ్ళీ నన్ను అడిగారు, అమ్మ చెప్పింది, నన్ను అడిగారు మీరేం చేస్తారు. నేను అగ్రికల్చర్ చేస్తానండి. ఆ తర్వాత ఎన్ని ఎకరాలు ఉంది అన్నారు, 10 ఎకరాలు ఉంది. అంత చేస్తుంది ఎకరా అన్నారు, 3 కోట్లు చేస్తుంది ఎకరా. అంతకుముందు ఫస్ట్ అడిగారు ఎంత వస్తుంది సంవత్సరం ఆదాయం అంటే 18 lakhs వస్తుందని చెప్పి. అంటే మనకు వీసా చేసి ఇచ్చేవాడు చెప్పించాడు ఇవన్నీ. అంటే నాకు ఇచ్చిన 20 క్వశ్చన్లు రాలేదు, 18 lakhs వస్తుందని చెప్పారు. ఎకరా ఎంత చేస్తుంది అంటే 3 కోట్లు చేస్తున్నాను. ఒక ఎకరాకి ఎంత వస్తుంది మీకు ఇయర్లీ అంటే నేను 50 lakhs అన్నాను. ఇయర్కేమో 18 లక్షలు చెప్పా, ఎకరాకేమో 50 లక్షలు చెప్పా. మీరు చెప్పండి, ఈ క్వశ్చన్ ఫెయిల్ అయిపోవాలా లేదా?
ఏమో కానీ మొత్తానికి వెంటనే వాళ్ళు ఓకే సార్ మీరు మీ పాస్పోర్ట్ ఓకే అయింది, మీరు వెళ్ళిపోండి ఇంటికి వస్తుందని పంపించాయి. అంటే దానికి ముందు రోజు బాగా 1:30కి లేసి దాదాపు 2 అవర్స్ ధ్యానం చేశాను. తెల్లారి ఇంటర్వ్యూ ఉంది కదా, మా పత్రిజీ గారికి బాగా కనెక్ట్ అయ్యి గట్టిగా చెప్పుకున్నాను, ఏదో ఒక రకంగా నన్ను యూఎస్ఏకి పంపించు, ధ్యాన ప్రచారం చేస్తాను నేను, నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడో విలేజ్ లో 1వ క్లాసే ఫెయిల్ నేను. అట్లాంటిది 10th దాకా చదివి ఆ, తిరుపతిలోనే ఉండి మనం అమెరికాలో పోయి క్లాస్ చెప్పడం అంటే దీనికన్నా ఏం కావాలి ఇది అనుకుని నాకే లోపల కాకపోతే మాస్టర్లు గట్టిగా మెసేజ్ ఇచ్చారు, ఏదో ఒక రకంగా నన్ను పాస్ చేయించారండి మీరు. నాకేరా టెన్షన్ అంటే అబ్బాయి గురించి టెన్షన్ ఉంటుంది, మీకు తెలుసు కదా పేరెంట్స్ కాబట్టి అబ్బాయిల గురించి మనం ఆలోచిస్తాం. వాడు పోయి కష్టపడ్డాడు చదువుతున్నాడు, అది వేరే 32, ఇప్పుడు మనిషికి 16,000 ఫీజు. అక్టోబర్ నుంచి ట్రంప్ గారు 42,000 చేశారు మేధావి. అందుకనేసి ఇవన్నీ మనకు కెలుకుతుంటాయి. ఎంత కెలికినా ఫైనల్ గా మనకు ధ్యానం మీదే ధ్యాస వస్తుంది, అది ఉంది మన దగ్గర అస్త్రం. కాబట్టి ఇది రీసెంట్ ఎక్స్పీరియన్స్, ఇది నేను లలిత మేడం కోసం చెప్పాను. మేడం కూడా వెళ్ళలేదు కాబట్టి. సో కాబట్టి ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నది ఒక అనుభవం. డెత్ ఎక్స్పీరియన్స్ అనేది, ఒకసారి లంగ్ ప్రాబ్లం వచ్చింది, చెన్నైలో విజయ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. ఆ, ధ్యానం వల్లనే రికవర్ అయింది. మళ్ళా 2021లో పెరాలసిస్ వచ్చింది, ఫిట్స్ వచ్చి రికవర్ అయింది. కాబట్టి ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది. ధ్యానం వల్ల అంటే తీవ్రత తగ్గుతుందండి. మెయిన్ కొత్త వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే, లేడీస్ కి, మా ఇంటి వెనకాల ఒక రెడ్డిస్ ఉన్నారండి. ఆ అమ్మాయి ఎస్సీ అబ్బాయిని లవ్ చేసి పెళ్లి చేసుకునింది, 2 అబ్బాయిలు పుట్టారు, 7వ క్లాస్ చదువుతారు. అతనికి 4 years బ్యాక్ పెరాలసిస్ వచ్చింది. నేను చెప్పా ధ్యానం చేయమ్మాయి, ఇంటికి దీపం వెళ్ళాలన్నారు కదా, నీ ధ్యానం శక్తితో అతను రికవర్ అవుతాడంటే, లేదు లేదండి నేను అమ్మవారి భక్తురాల్ని, అమ్మవారు చూసుకుంటాను, మీరు ధ్యానం చేయమంటే ఎనిమిది ఇమ్మంటారు, నేను చెయ్యను. నేను చెప్పలేదు కదా, నేను ఎన్నో చెప్తే నువ్వు నిలిపి నేను చెప్తే ఎట్లా నిలుపుతావు. లాస్ట్ కి చేయలేదు అమ్మాయి, 2 years బ్యాక్ చనిపోయాడు. అదే నేను విశ్వప్రసాద్ అనబడి నేను 21లో పత్రిజీ గారు వచ్చి ఆస్థాన మండపంలో మ్యూజిక్ మెడిటేషన్ పెట్టారు. నేను 3 గంటలకు లేచి ధ్యానం చేస్తాను, 5 గంటలకి మా మిస్సెస్ తెలుగు గంగ నీళ్ళు వస్తే కిందకి వెళ్ళిపోతాను, మళ్ళీ 8:30, 9కి కషాయం తెస్తుంది, వస్తే వస్తుంది లేదంటే లేదు. 9 గంటలకు నేను నా రూమ్ లో నుంచి కిందకు వస్తాను మీది. ఆ రోజు నేను వాటర్ తెలుగు గంగ నీళ్ళు రాలేదు, లైవ్ ఉంది కదా, సాడే పనుకోండి. నేను బాత్రూమ్ లోకి పోయినానండి, తలుపు గడిపెట్టలేదు, ఉన్నట్టుండి బోలపడ్డం, బ్లడ్ అంతా గారిపోవడం, పగిలిపోయి చిన్న అరుగున్నాడు టైల్స్, నాకు ఆ తల తగిలినా కూడా తల పగిలిపోయింది. అది ఎవరో పండబెట్టినట్టు అలా పనుకో ఉన్నాను, ముక్కు తగిలి బ్లడ్ కారుతుంది, కోమాలోకి వెళ్ళిపోయింది. ఆ మిస్సెస్ ఏదో సౌండ్ వచ్చిందని తలుపు తీసింది, చూస్తే పడిపోయింది. కింద వాళ్ళు వచ్చి తీసుకొని వచ్చి కూర్చోబెట్టి 1D వాళ్ళు వచ్చేసారు. కొన్ని క్వశ్చన్లు వేశారు, ఆన్సర్లు చెప్పాను. షాక్ లో ఉన్నారమ్మా, ఆ, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి అని అంటే, మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఇప్పుడు నువ్వు ఎంఆర్ఐ తీయాలి, మిషన్ లో పనుకోలేవు, నీకు ఈ బర్రెముకలన్నీ కూడా ఎయిర్ బ్రేక్, ఈ గోడకు గాలి నీరులో వెళ్తాయి కదా, అలా క్రాక్లు వదిలాయి అని, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎంఆర్ఐ తీస్తారు. రిపోర్ట్ తీసుకెళ్తే, నీకు పెరాలసిస్ రావాల్సింది బాబు, ఫిట్స్ వచ్చింది. ఎందుకు చెప్పానంటే, మన ఇంటి వెనకాల ఒక అమ్మాయి అమ్మవారి భక్తురాలు, ఇక్కడ పద్మావతి ఒక అమ్మాయి, ఇద్దరు లేడీసే. మరి ఎందుకు నేను రికవర్ అయ్యి మీ ముందు మాట్లాడుతున్నాను, మరి అతను ఎందుకు చనిపోయాడు, దీన్ని ఆలోచిస్తే ఎందుకు ధ్యానం చేయాలని మీకు తెలుస్తుంది. మరి ఆడ భక్తి ఉందా, ఉంది, అమ్మవారి భక్తురాలు, మరి ఎందుకు ఎత్తిపోయింది అంటే, పూజలు పునస్కారాలు చేసేదానివల్ల ఒక 25% పుణ్యం అనేది యాడ్ అవుతుంది. 75% ఆ అమ్మాయి నెగిటివ్ ఎక్కువ చేస్తుంది, కంట్రోల్ లేదు అమ్మాయి. మాంసం తింటుంది, హింసలో పాల్గొంటుంది, వచ్చిన వాళ్ళకి హింస చేసి పెడుతుంది, మాట మీద ధ్యాస లేదు, దేని మీద లేదు, అందువల్ల నెగిటివ్ పెరిగిపోతుంది, పూజలు వచ్చే పాజిటివ్ అనేది తక్కువ ఉంది. సో దానివల్ల ఏమంటే ఆ ఎగ్జామ్ లో ఆటోమేటిక్ గా మాంగళ్య వీక్ అయిపోయి ఎత్తిపోయింది. అదే పద్మావతి అనే అమ్మాయి ఏం చేస్తుంది,
గురు సేవ చేసింది, ఏకారంగా ఉంది, క్లాసులు చెప్తుంది, భర్తకి సపోర్ట్ చేస్తుంది పోయినా. సో ఇక్కడెక్కడ నెగిటివ్ లేదు. సో దానివల్ల ఏంటంటే గత జన్మలో ఉన్న కొంత ప్రారంధం సంచితం కానీ ప్రారంభకరం కానీ రెండు కలిసి వచ్చింది అవును. అందుకని ఆ అమ్మాయికి ఆటోమేటిక్ గా మనం రికవర్ అవ్వడం అనేది ఇట్స్ వండర్. వాస్తవంగా స్టార్టింగ్ 6 నెలల్లోనే విజయ హాస్పిటల్కి వచ్చినప్పుడు నేను ఐసీలో కొనుక్కుంటే యాక్చువల్గా ఐసీలో ఉండే వాళ్ళు బాగానే ఉంటారండి, ఏసీ వేస్తారు, నర్సులు ఉంటారు, పొద్దుపోతుంది వాళ్ళ కోసం కాసుకొని ఉంటారు చూసారా బయట వెయిటింగ్, వాళ్ళకే సినిమా కనపడేది. వాళ్ళే అనుకుంటారు బుద్ధి ఉంటే మనకి చెప్పు రాకూడదు. ఆ అమ్మాయి ధ్యానం చేస్తుంటే ఆ అమ్మాయికి ఇన్నర్ లో వాయిస్ వస్తుందండి, మేము ఉన్నాం చూసుకుంటాం ఏం కాదు. సో ఇద్దరు అలా ఆనందంగా రావడానికి కారణం మెడిటేషన్. దీనికి నేను మీ కొత్త వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇది ఎలా సార్, ఇది ఏం సార్ సాధ్యం అంటే దీనికి ప్రూఫ్లు తేలేము, ఎవరు అనుభవం వాళ్ళదే. ఎవరు ఎందుకంటే మనకు అన్నమయ్య పాటే ఉంది కదా, 10,000 శేషుల పడగలమై అని వెంకటేశ్వర స్వామి పాట పాడు. 10,000 శేషులు అనేది కాలము శేషుడు అని. 10,000 కష్టాలుంటే ఆ కాలం మీదనే ఆదిశేషుడి మీద పనుకో ఉన్నాడు నారాయణ. అంటే 10,000 కష్టాలుంటే హ్యాపీగా ఆనందంగా స్వప్నంలో ఉన్నాడు ఆయన. మనకంతా కలిపి ఎన్ని కష్టాలు ఉంటాయండి? అంటే ఒక 4-5 ఉంటాయి. కుటుంబం ఒకటి, ఉద్యోగం ఒకటి, వ్యాపారం, స్నేహితులు, బంధువులు, అంతే కదా. ఈ 5 సెక్టార్లలోనే మనం పెంచుకుంటున్నాం అంతే. మనకున్నది ఈ 5. 5ని మనం ఎన్నో ఉంటాయి నాకని ఏడుస్తాం. కాబట్టి అలా ఫిక్స్ అయిపోవద్దండి. సో కొత్త వాళ్ళకి అర్థమైంది అనుకుంటున్నాను. మనిషికి ఉన్న జబ్బుల్లో పెద్ద జబ్బు ఏంటంటే వాయిదా జబ్బు, నిర్లక్ష్యం చేయాలి. ధ్యానం మీకు ఎప్పుడెప్పుడు పనికి వస్తుందంటే మీరు ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఎక్కడైనా వ్యాపారం పోయినా, ఉద్యోగం పోయినా, ఆడికి పోయినా బయట ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ ధ్యానం చేసేది. ఇంట్లో జరిగిన స్ట్రెస్ ని, టెన్షన్ ని వదిలేసి ఆ రిలాక్స్ మోడ్ లో ధ్యానం చేసి ఆఫీస్కి వెళ్ళండి, కాలేజీకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, ఇంట్లో జరిగిందని క్యారీ చేయద్దు. అక్కడికి వెళ్ళినాక ఆఫీస్ లో కూర్చున్నాక ఒక 5 మినిట్స్ ధ్యానం చేయండి. ఉద్యోగం అయినా ఏదైనా మీరు ఏ ప్రొఫెషన్ లో ఉన్నా అక్కడ ఏమైనా జరిగినా కూడా ఆడ బయలుదేరేటప్పుడు మళ్ళీ అక్కడ ఒక 5 మినిట్స్ ధ్యానం చేయండి. ఇంటికి వచ్చేటప్పుడు ఇంటిలోకి వచ్చేసినాక అక్కడ ఉండేది మళ్ళీ ఇంట్లో డిస్కషన్ చేయండి. అది అక్కడే వదిలేవాళ్ళకి. ఇంట్లోకి వచ్చినాక ఇంటి క్యారెక్టర్ ఎంజాయ్ చేయండి. తినేటప్పుడు మిమ్మల్ని ఎవరైతే హక్ చేస్తుంటారో, బాధ పెట్టుంటారో వాళ్ళని తలుచుకొని తినద్దు భోజనం చేసేటప్పుడు. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు తలుచుకొని ఫీల్ అవ్వద్దంటే మీ వల్ల బాధపడిన వాళ్ళకి సారీ చెప్పాలి. 2 పద్ధతులు చేయాలి. నాలుగోది ఏంటంటే పడుకునేటప్పుడు ఒక కృతజ్ఞతల భావం. ఎందుకంటే మాస్టర్స్ 850 కోట్లు ఉన్నారు ప్రపంచంలో. ఈ రోజు రాత్రి కొన్ని లక్షల మందికి డాక్టర్ చెప్పేస్తారు మీరు ఎంత డబ్బు పెట్టా మీరు ఇన్ని నెలలు తప్ప బతకరు అని. ఆ లిస్ట్ లో మనం లేవు. జూమ్ లో పాల్గొనే 28 మంది లేవు. దానికి మనం కృతజ్ఞతలు చెప్పాలి దేవుడికి. రెండోది వచ్చి కొందరికి కొన్ని సోపులు పడవు, కొందరికి గోంగూర పడదు, కొందరికి మునక్కాయలు పడవు. మనం ఏం తిన్నా అలర్జీ లేకుండా వస్తుంది, దానికి మనం కృతజ్ఞతలు చెప్పాలి. రెండోది మనం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా, కోర్టులకు పోయినా పనికిరాని జబ్బులు, పనికిరాని కేసులు తిరుగుతుంది, అవన్నీ మనకు లేవు. రెండోది బీహార్ సైడ్ పోయినామంటే చిన్న ఒక 1 గ్రాము ముక్కు పుల్లకు కూడా పిల్లలు చంపేస్తుంటారు. అట్లాంటి పిల్లలు మన ఇంట్లో లేదు, దానికి కృతజ్ఞతలు చెప్పాలి. అంటే మీరు ఒకసారి పనుకొని ఒకసారి ఆలోచించండి, మనం ఎంతటికి రుణపడి ఉన్నాం ఎంతమందికి. మనం అనుకుంటున్నాం ఎప్పుడో ఒక రోజు చావు వస్తుందని, అది నాకు తెలిసి పర్సనల్ గా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏదైతే ఉందో ఇది వెంటనే ఒక కుక్కకు జరిగినట్టు జరగదండి. కుక్క వెంటనే రొప్పుతూనే ఉంటుంది, అలా జరగదు మనకి. ఇలా వెళ్తుంది కదా శ్వాస లోపలికి వెళ్ళి ఒక కొన్ని సెకండ్లు నిలబడుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ బయట నిలబడి మళ్ళీ లోపలికి వెళ్తున్నాం. అంటే ప్రతి శ్వాసకు పుట్టి చనిపోతున్నాం. వెళ్ళిన శ్వాస రాకపోయినా, వచ్చిన శ్వాస పోకపోయినా చనిపోతాం మనం. అది ఒకసారి ఊహించండి, దాన్ని ఎవరు చేస్తున్నారు? ఏదో ఒక శక్తి చేస్తుంది కదా. అందుకని మనం కృతజ్ఞతలు చెప్పడానికి చాలా ఉన్నాయి నిద్ర లేచిన. అందుకనే మనకు ఇలా అరచేతుల్లో పెద్దవాళ్ళు ఇంతకుముందు దేవుడిని చూడకుండా అరచేతుల్లోనే 3 గీతలు ఉంటాయి.
ఆత్మ జీవాత్మ రెండు కలిసి ఉంటాయి. పరమాత్మ గీత సపరేట్ ఉంది చూడండి, ఉందా లేదా మేడం? ఈ రెండు కలిసి ఉంటాయి పెనేసుకో, భార్యాభర్తల గీతలు అంటారు కానీ ఆత్మ జీవాత్మ కలిసి ఉంది. పరమాత్మ గీత తనీగా ఉంది. మీరు ఈ చేతుల్లో కూడా నీళ్లు పోసి చూసారనుకోండి, ఇట్లా అరచేతుల్లో ఇలా ఫ్లాట్ గా పెడితే మీకు శివలింగం షేప్ కనపడుతుంది వాటర్. కాబట్టి చేతుల్లోనికే చూసుకోమంటారు నిద్రలు ఇస్తే. మన పెద్దోళ్ళు ఏం చెప్పినా సైన్స్ ఉంది, మనకు అది లేదని కొట్టి దోషేస్తున్నాం. ఆ రోజు సైన్స్ తెలియకపోయినా సైంటిఫిక్ గా ఉన్నారు, ఈ రోజు సైన్స్ తెలిసినా సైంటిఫిక్ గా లేము మన పరిస్థితి. సో కాబట్టి మాస్టర్స్, ఇది కొత్త వాళ్ళకి ఎంతసేపైనా చెప్పచ్చు, కాకపోతే మనకి ఇప్పటికి టైం అయిపోతుంది కాబట్టి, మనకి ఈ రోజు ఇచ్చిన గణపతి సందేశాలు కాబట్టి అది కూడా మీకు చెప్పాలి. సార్ అవన్నీ తర్వాత ముందు గణపతి గురించి చెప్పని అనుకుంటాం. చెప్పేవాడు కూడా గణపతే, వాళ్ళు మీరందరూ కూడా గణపతులే. కొత్తగా గణపతి గురించి ఏం చెప్తాం కానీ, గణపతి యాక్చువల్ గా ఏంటంటే కృష్ణాష్టమి అనేది 9 రోజులు ఉండేది, 11 రోజులు జరిగేది. అది కాలక్రమంలో మాయమైపోయి గణపతిని 9 రోజులు తీసుకొచ్చారు. 9 రోజులు వినాయకుడిని పెట్టి, దాన్ని వసూలు పెట్టి, కలెక్షన్ పెట్టి, అన్ని విగ్రహాలు పెడితే అన్ని గొడవలు పెరుగుతాయి. గమనించారు లేదు? ఇదంతా ఒక స్ట్రీట్ మొత్తం ఒక వినాయకుడిని పెడితే కలిసి ఉండేవాళ్ళం అందరూ. ఒక వీధిలో 10 వినాయకులు పెడితే 10 గ్రూపులు తయారైపోయాయి. దీనివల్ల నేను బాగా చేసినానా అనే దానివల్ల ఇప్పుడు రోజు ప్రతి పేరెంట్ వచ్చిన వాళ్ళందరికీ వసూలు లేక తిట్టుకుంటా ఉన్నాం. ఒకడు వస్తాడు నాకు 5,000 అంటాడు, ఒకడు వస్తాడు నాకు 500 అంటాడు, ఒకడు వస్తాడు 100 రూపాయలు అంటాడు. రెండోది ఏమంటే ఈదిలో ఒక పెద్ద వినాయకుడిని పెడతారు. ఇంట్లో కష్టపడి మార్కెట్కి పోయి ఒక గంట సేపు షాపింగ్ చేసి చెరుకులు అన్ని తీసుకొని చక్కగా తీసుకొని వచ్చి వినాయకుడిని పెట్టి ఆరతి ఇచ్చేసి మొత్తం చేసినవన్నీ తినేసి సాయంత్రం తీసుకెళ్లి పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేస్తాను. ఎందుకు? ఈ 3 రోజులు 4 రోజులు నైవేద్యం చేసి పెట్టాలి కదా. వినాయకుడు ఇంట్లో ఉంటే కోడిగుడ్డు మటన్ తినలేము కాబట్టి ఆడ పెట్టేస్తే పని అయిపోతుంది. నేను అడిగేది ఏంటంటే, తినేదానికి ఎత్తి పారేసేదానికి ఒక వినాయకుడు, షోకేస్ లో ఒక వినాయకుడు, క్యాలెండర్ లో ఒక వినాయకుడు, ఎన్ని మంది వినాయకులు ఉంటారు ఇంట్లో? చూడండి మనం ఎన్ని పనులు చేస్తాం. నిజంగానే వినాయకుడు ఉంటే తొండంతో వచ్చి కొట్టాలి మనం. ఏమే? ఇప్పుడు మా వీధిలో ఒక వినాయకుడిని పెడతారు, అదే చోటు ఒకప్పుడు పొట్టేలు మేకను కొరికి కుప్పలేసి అమ్మిని ఎత్తుకోబోయింది, ఆ చోట వినాయకుడిని పెడతారు. సో వీళ్ళు సాయంత్రం మళ్ళా స్నానం చేసి అందరు తీసుకొచ్చి, కొందరికి 3వ రోజు శుక్రవారం ఎత్తలేమని, ఒకరు మంగళవారం ఎత్తలేమని, మాట ఎత్తితే మాకు లేడీస్ ప్రాబ్లం ఉందని ఏదో ఒక కారణం చెప్పి ఫస్ట్ రోజు సాయంత్రం ఎత్తేసేది. మళ్ళా ఇంట్లో చేసిన వంట స్టేజ్కి అడుగుతుంది తింటా ఉంటారు. ఇంకా కొందరు చూసినారంటే పెద్ద వినాయకుడి దగ్గర నైట్ ఫ్యాన్ పెట్టుకుని పేకాడుతుంటారు. నైట్ అంతా మేల్కోవాలి కదా. ఎప్పుడెప్పుడు వస్తుందా వినాయక చవితిని ఎదురు చూసే రోజులు పోయి ఎప్పుడు వెళ్ళిపోతుందా అని చూసే రోజులు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు వినాయక చవితి అనేది పెట్టింది మన వాళ్ళు ఎందుకురా అంటే, క్లైమేట్ మారుతుంది. అప్పుడు పల్లెటూరులో ఏం చేసేవాళ్ళు అంటే, చెరువులంతా మురికైపోయి బురద అయిపోయి నీళ్లు నిలవబడదనేసి చెరువులంతా పల్లెటూరులో ఉండేవాళ్ళు క్లీన్ చేసేసినాక వర్షాలు పడిన తర్వాత నీళ్ళంతా చెరువులో నిలబడతాయి, కొత్త నీళ్ళు వస్తుంది. కొత్త నీళ్ళు వచ్చినాక మనిషికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది, కోల్డ్ కాఫ్ వచ్చి అన్ని మారుతుందని మళ్ళా ఈ ఎత్తిన మట్టిని పక్కన పెట్టి ఆ మట్టితో వినాయకుడిని చేసి దాంతో సైంటిఫిక్ గా గెరిక, అందులో కొన్ని బ్యాక్టీరియన్ చంపే గుణాలు ఉన్న కొన్నివన్నీ కలెక్ట్ చేసి దాన్ని తీసుకెళ్లి మళ్ళీ ఆ చెరువులో కలిపారు. ఎందుకు? ఆ వాటర్ ని బ్యాక్టీరియా లేకుండా అనారోగ్యాలు రాకుండా ఉండడానికి ఒక పద్ధతిగా దాన్ని క్రియేట్ చేశారు. అంటే భక్తి అనేది ఒకటి పెట్టి భక్తిగా చేసి మళ్ళా ఆ నీళ్ళల్లో కలుపుతారు వీళ్ళని మట్టి బొమ్మ చేసి పెట్టారు. అది మన పెద్దోళ్ళు పెట్టి దాన్ని తీసుకొని వచ్చి ఈరోజు పెద్ద కమర్షియల్ చేసి హైలైట్ చేసేసి, మనం ఏది కూడా అంతే కదా, ఇంత చెప్తే దాన్ని ఆంజనేయుల తోకంత చేస్తాం, మనకున్న అలవాటు. వినాయక చవితి అని అంటే వినాయకుడిని మనం వ్యక్తిత్వ వికాసానికి గుర్తు ఎవరంటే వినాయకుడు. నిజంగానే వినాయకుడు లాగా పొట్టేసుకొని ఒక మనిషి ఉంటే మనం ఎంత కింద చేస్తాం.
ఎంత విమర్శిస్తాం, ఇంట్లో వాడిని కూడా తిడతాం. ఏంటి నువ్వు నీ పొట్ట నీ అవతారం తెలిపింది. వినాయకుడిని ఎప్పుడు తిట్టం. ఎందుకు అంటే ఆయన ధ్యానం చేస్తాడు కాబట్టి, ధ్యాన గణపతి కాబట్టి, గ్రేట్ మాస్టర్స్ కి చిన్న మాస్టర్ గా వచ్చాడు కాబట్టి ఆయన దైవత లక్షణం తిట్టం. అంటే అట్లాంటి వ్యక్తిని కూడా మీరు ఇష్టపడచ్చు, అట్లాంటి వ్యక్తి కూడా పూజలు అందుకునే స్థితికి వెళ్ళొచ్చు అనే దానికోసం ఎగ్జాంపుల్ వినాయకుడు. సో లావా పట్టుందని కాదు. సో వినాయకుడు ఇప్పుడు తల నరికారు కదా, నరికేసిన తలే పెట్టొచ్చు కదా. సినిమాలో చూపించినట్టు పార్వతి విజయంలో శివుడు నరికేస్తాడు కదా, కింద పడిపోయిన తలే పెట్టి ప్రాణ ప్రతిష్ఠ చేయొచ్చు. కానీ ఏనుగు తల ఎందుకు పెడతారు అంటే, నరికేసిన తల ఏదైతే ఉందో అది శివుడిని ఎదిరిస్తున్నారు. ఒక గురుస్థానంలో ఉండి సీనియర్ మాస్టర్ ని ఎదిరించిన తల పూజలకి అనర్హం కాబట్టి, క్వాలిఫై లేదు కాబట్టి ఆ తల పెట్టకుండా ఏనుగు తలని తెచ్చి పెడతారు. సినిమా లేదా అది శాపం వరం ఉందని, ఉత్తర దిక్కని తెచ్చి పెడతారు. సో ఏనుగు తల ఎందుకు పెట్టాలని అంటే, ఏనుగు పెద్ద తల ఉంటుంది. అంటే మీరు ఆలోచించేది థింక్ బిగ్ అని, మీ థింకింగ్ బిగ్ గా ఉండాలి, చేసే ఆలోచన పెద్దదిగా ఉండాలి. అంటే నేను అడుగుతాను, బిగ్ గా ఉండాలంటే ఎలా ఉండాలంటారు మేడం? లలిత మేడం చెప్పండి, అందరూ కొంచెం డల్ గా ఉన్నారు. థింక్ బిగ్ అంటారు కదా, బిగ్ థింక్ అంటే మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు చెప్పండి. థింకింగ్ పారిజాతం మేడం మీరు కూడా చెప్పచ్చు, మీరు కూడా సీనియర్ మాస్టర్ కదా, అన్మ్యూట్ చేసుకోండి. అంటే మనం ఆలోచించేది ఆ ఇప్పుడు చిన్న చిన్న ఆలోచనలు చేస్తున్నాం కదా, ఏదైనా ఒక దాని గురించి, అది కాకుండా పెద్దగా ఇప్పుడు అట్లొద్దు, పత్రిజీ అట్టొద్దు, మీకేముంది చెప్పండి, మీకు మాకు చెప్పండి. మాకైతే ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినాక ఆలోచన అయితే అందరూ ఆత్మజ్ఞానం తెలుసుకోవాలనేసి ఉంది సార్. అదొక బిగ్ డ్రీమ్ నాకు. అందరూ గుడ్. అందరూ మీకు మేడం, లలిత మేడం? విశ్వమంతా ధ్యానమయం. మీకు అదే ఉంది. ఇంకెవరు చెప్తారు? క్రాంతి నువ్వు ఉన్నావా? ఫోన్లే వీడియో లేకపోతే లేవా? ఉన్నాను సార్, ఎక్కడికి పోలేదు, వీడియోలో అయితే మరి ఆఫ్ చేసుకున్నాను. ఓకే, ఇంకెవరు చెప్తారు? మీరు అడగాలి మీకేముంది సార్ అని, వెంటనే స్మార్ట్ క్వశ్చన్ అయితే తిరిగి నన్ను అడగాలి కదా మీరు. నాకేంటంటే, నా పని అయిపోయినాక నేను బాడీ వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు నన్ను శివుడు నారాయణుడు ఎవరు వచ్చి తీసుకెళ్తారు అనేది నాకు. వాళ్ళు తీసుకెళ్తారా, లేదంటే వాళ్ళ తర్వాత ఉన్న చిన్న దాని తర్వాత పోస్ట్ లో ఉన్న వినాయకుడు, సుబ్రహ్మణ్యం, ఈ చిన్న పోస్ట్ లో ఉండే వాళ్ళు వస్తారా, లేదు దాని కింద ఉన్న ఇంద్రుడు, దేవలోకం వాళ్ళు వస్తారా, లేదు దాని కింద ఉన్న గంధర్వులు వస్తారా, లేదు దాని కింద ఉన్న బ్రహ్మర్షి, రాజర్షి, మహర్షి, మునులు వీళ్ళు వస్తారా, లేదు మనం ఏడిపించి సతాయించి విమర్శించి మన బంధువులు వచ్చి, ఆల్రెడీ మన బంధువులు వెళ్ళిపోయి ఉంటారు కదా పైకి, ఆడ కూడా వీడు ఎప్పుడు వస్తే పట్టుకుందావా అని కాసుకోవాలి, వాళ్ళు వస్తారా? సో నాకు అలా అనిపిస్తుంది, ఎవరు రావాలి, ఎవరు వచ్చేటట్టు మనం పనిచేయాలి. నా డ్రీమ్ అది. అట్లా అంటే నేను మిమ్మల్ని ఇలా పెట్టుకోమనలేదు, కానీ మీరు కొత్తగా ఏమైనా చెప్తారనుకున్నాను నేను. అది కూడా మంచిదే, కానీ అది కూడా ఉంది ఆటోమేటిక్, ఇది జరిగితేనే కదా అది వస్తుంది. హరిజాతం చెప్పినా, లలిత మేడం చెప్పినా, విశ్వమంతా ధ్యాన జగత్ అయిందంటే అది శివుడు వచ్చి తీసుకోపోయే పోస్టే కదా. సో ఒకటి థింక్ బిగ్ అనమాట. రెండోది ఏంటంటే, ఏనుగుకి కళ్ళు చిన్నగా ఉంటాయి. మీరు గమనిస్తే తెలుసో తెలీదో కానీ, మీరు ఎడారిలో గుండు సూది వేసినా కూడా ఎత్తేస్తుంది అని, అంత సూక్ష్మంగా ఉంటాయి. మనకి మన ఇంట్లో గ్రైనెట్ లో మనం వేసుకున్న ఫ్లోర్ మీద గ్రైనెట్ మీద సూది పడితేనే ఎత్తలేము, కనపడదు. సూది ఏముంది, ఎదురుగా పోతే పక్కన పోతే మంచే మనం చూడడం, ఆ మారికి వెళ్ళిపోయింది అమ్మ. మనకి తెలిసిన వాళ్ళు పోతుంటే కూడా కనపడదు, ఇంక గుండు సూది ఆడ కనపడుతుంది.
అంటే చూసే దృష్టి సూక్ష్మంగా ఉండాలి. మీరు చూసే చూపు సూక్ష్మంగా ఉండాలి, జ్ఞానంగా ఉండాలి చూసే దృష్టి. ఏదంటే అది ఉండకూడదు. సో నోరు వచ్చి చాలా చిన్నది ఏనుగుకి, కనపడిన కూడా కనపడదు. మనకు నోరేమో చిన్నది కానీ వాగుడు మాత్రం ఎక్కువ. సైలెంట్ అయితే ఉండదు నోరు మన. అందుకే కదా పత్రిజీ గారు మౌన ధ్యానం అనే కాన్సెప్ట్ పెట్టారు. అట్టైన మౌనంలో ఉంటారు. రెండోది మూడోది ఏంటంటే తొండము ఎంత కష్టాన్ని వచ్చినా బలాన్నైనా ఎత్తి పక్కన పారేస్తుంది. తొండంకి అంత శక్తి ఉంది. రెండోది ఒక దంతం లేకపోయినా ఒక దంతంతో వర్క్ చేస్తున్నాం. అంటే మనలో బాడీలో ఏది లోపం ఉన్నా కూడా ఆ లోపాన్ని పట్టించుకోకుండా పనిచేయాలనేది ఒక సిగ్నిఫై చేస్తుంది. రెండోది ఏమరా అంటే కాలం అనే సర్పం ఒకటి ఉంటుంది. ఆ పొట్టలో అమిత జ్ఞానము, జ్ఞాన భాండారం అంతా ఉంటుంది. చేతిలో ఒక దారం పెట్టుకోండి. నాయకుడి చేతిలో ఒక దారం ఉంటుంది. అంటే ఆ దారంతో మనం ఎంత దూరం అయినా వేసి మన వైపు జ్ఞానంలోకి లాక్కోవచ్చు, దాన్ని తీసి ఆడబారేవచ్చు. అన్నిటికైనా అద్భుతం ఏంటంటే వాహనం ఏందండి ఈ వినాయకుడికి? ఎలుక కదా. ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఏమో నెమలిని పెట్టుకున్నాడు, ఆయనేమో నందిని పెట్టుకున్నాడు, అమ్మవారేమో పులిని పెట్టుకున్నాడు. మరి ఈయన ఇంత లావుగా ఎలుక ఎందుకు పెట్టుకోవాలి? అంటే మనం ఇప్పుడున్న పిల్లలకి కొంచెం మారం చేసిన వెంటనే టక్కని మనం పల్సరు ఏమే 2 లక్షలు పెట్టి పల్సర్ తీయించేస్తాం. కాలేజీలో చేరతానే వెంటనే పల్సర్ తీసుకున్నాను, ల్యాప్టాప్ తీసుకో అయిపోయినంటే. కొడుకాడికి వస్తే చాలు, వద్దన్న వెంటనే మనమే తీసుకుంటూ పెట్టేస్తాం బైక్. కానీ వాళ్ళ నాయనే శివుడు అనుకుంటే రోల్ రాయ్స్, బిఎండబ్ల్యూ కారు, పెద్ద పార్కింగ్ పెట్టచ్చు వినాయకుడికి. కానీ అవన్నీ ఇవ్వకుండా చిన్న ఒక ఎలుకని పెట్టుకున్నాడు. అంటే ఏంటి, ఎంత ఎత్తి ఎదిగినా మనం చిన్న దీంతో వెళ్ళాలి అనేది ఎలుకకు కూడా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాడు. నువ్వు కూడా జీవితంలో ఏదైనా సాధించవచ్చు, ముందుకు ఎదగచ్చు అని ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాడు. ఏనుగు గాని ఎలుక ఏం చేస్తుంది? ఇంట్లో ఉంటే వస్తువులంతా కొరికేస్తుంది. ఏనుగు పంట చేనులు కొరికేస్తాయి. ఈ రెండింటిని కూడా వినాయకుడు పూజించండి, ద్వేషించండి అని ఆ రెండింటికి భరోసా ఇచ్చాడు. సో రెండోది ఏంటంటే ఇప్పుడు అమ్మవారు ఉందనుకోండి, పులి మీద కూర్చొని అమ్మవారు ఇంట్లోకి వచ్చి ఒప్పుకుంటారు మీరు. పులి లేకుండా రామ్మా అంటారు. శివుడు పాము వేసుకొని నంది మీద వస్తే అలో చేస్తాం మనం. 2 బయట వదిలేండి సార్, లోపల ఉన్నాడు. సో ఎలుక మీద ఏనుగు వచ్చి వినాయకుడు వచ్చిన వద్దన్న ఇద్దరు రమ్మంటాం. ఎందుకు అంటే ఏలుక ఏ ఇంట్లోకైనా వెళ్ళగలుగుతుంది అన్నమాట. సో కాబట్టి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కి, ఒక వ్యక్తిత్వ వికాసానికి నిదర్శనం వినాయకుడు. అంటే విఘ్నాలకు అధిపతి, మనకి ఏ విఘ్నాలు లేకుండా ఉండేదానికి అధిపతి. మళ్ళీ ఏదైతే జననేంద్రియాలు ఉన్నాయో ఆ జననేంద్రియాలకి అధిష్టాన దేవత వినాయకుడు. తెలుసుంటది, కాళ్ళకి నారాయణుడు, కంఠానికి రుద్రుడు, కళ్ళకు సూర్యుడు, ఈ మెడ నుంచి నడుం దాకా విష్ణువు, ఒక్కొక్క దానికి ఈ చెవులకి ముక్కుకి అసలు దేవతలు, ఇలా ఒక్కో దానికి దేవతలు ఉన్నారు కదా మాస్టర్స్. మన బాడీలో ప్రతిదానికి 33 కోట్ల దేవతలు అంటారు. అన్నిటికీ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. అలాగా మన మలమూత్రాదాలు, జననేంద్రియాలు ఏదైతే ఉన్నాయో వాటికి అధిష్టాన దేవత వినాయకుడు. అందుకనే మనం ఎక్కడ పోయినా కూడా కాళ్ళు చేతులు ఆ మలమూత్రాలు వచ్చేటి కడుక్కోమంటారు. స్నానం చేయకుండా అవి ఎందుకు కడుక్కోమంటారంటే అది శుభ్రంగా ఉంటేనే మీకు ఏ అనారోగ్యం రాకుండా ఉంటుంది. ఇది మెయిన్ థింగ్. అందుకని ఏ పూజ చేసినా వినాయకుడు పూజ ఎందుకు చేస్తారంటే ప్రధానంగా దాన్ని శుభ్రంగా పెట్టుకోవాలని అంతరార్థం. సో ఇది వినాయకుడు ఒక అద్భుతమైన, మనకు ఆయన మాస్టర్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన, ఆయన మీనింగ్ కూడా ఉంది, మర్చిపోయినాను నేను. కాబట్టి లాస్ట్ లో ఒకటి వస్తుంది, శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యానే సర్వవిఘ్నోపత్త శాంతి అని. ఆ లాస్ట్ లో ధ్యానం చేస్తే ఇవన్నీ ఉంటాయని.
లాస్ట్ లో ఉంది కదా, శుక్లాంబరధరం విష్ణు, లాస్ట్ లో ధ్యానం చేస్తే సర్వ విఘ్నోపతి అంటే సర్వ విఘ్నాలు తీరతాయి అనేది ఆ మీనింగ్ అన్నమాట. దీని గురించి మీరు ధ్యానంలో బాగా పెట్టుకొని మీకు ప్రతి పదానికి అర్థం తెలుస్తుంది. నేను విన్నాను తెలుసు కానీ గుర్తులే, మర్చిపోయానండి. ఎప్పుడు మనం వినాయక సందేశాలు చెప్పింది లేదు. మేడం సడన్ గా అడిగింది కాబట్టి ఏదో ఒకటి చెప్పాలని చెప్పాను. సో ఓకే మాస్టర్స్, మీ అందరికి కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. మేము పండగలు ఎందుకు వస్తాయనంటే పూత పిందయి, పిండి కాయయి, కాయ పండయి, పండు రాలిపోతుంది. రాలిపోయిన పండును చూసి పెద్దోళ్ళు పండుగలు అని పేరు పెట్టారు. అంటే ఏదో ఒక రోజు నువ్వు కూడా పండిపోయి రాలిపోతావు అని అంతరార్థం. అంటే ప్రతి పండక్కి పండిపోతాం మనం. అంటే తప్ప పండక్కి చేసుకొని జీర్ణం కాకుండా తినేమని తినేసి తేపుకుంటా మళ్ళీ ప్యాన్ టాపు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మాత్రలు వేసుకునేది కాదు కాన్సెప్ట్. సో ప్రతి పండుగల్లో అంతరార్థాలు ఏంటంటే కొంచెం మీరు ఈ జూన్ జూలై నుంచి ఫిబ్రవరి దాకా తీసుకుంటే మొత్తం మనకి వర్షాకాలం చలికాలం అంతా పండగలు ఎక్కువ ఉంటుంది. మాలలు ఎక్కువ వేస్తారు. అయ్యప్ప మాల కానీ, ఓం శక్తి మాల కానీ, గోవింద మాల కానీ, అన్ని మాలలు వేస్తారు. తిరువల శనివారాలని, కార్తీక సోమవారాలని. ఇవన్నీ ఎందుకు వచ్చిందంటే భక్తిగా ఉంటారు, గుళ్ళు తిరుగుతారు, ప్రదక్షిణ చేస్తారు, వేడిగా చేసుకొని తింటారు, వెజిటేరియన్ గా ఉంటారు, ఏ హింస చేయరు అనేది పెద్దోళ్ళు చాలా సైంటిఫిక్ గా పెట్టారు ఇవన్నీ. ఎండాకాలం ఇన్ని వ్రతాలు, నోములు, పూజలు ఏమి ఉండవు మనకి. ఎందుకంటే మజ్జిగ దొరికితే చాలు, చల్లగా తాగి పనుకుందామా, కొబ్బరి నీళ్ళు దొరికితే చాలు అని ఉంటాం. దీనికి మించి ఏం తిన్నా కూడా ఎండాకాలం ఎత్తిపోతాం మనం. అందుకని ప్రతి పండగకు ఒక అంతరార్థం ఉంది. ఈ పండగ కూడా ఒక అంతరార్థం నాకు తెలిసిన వరకు మీకు తెలియజేసినాను అనుకుంటున్నాను. సో మరొకసారి మీ అందరికి కూడా మా తరపున, కుటుంబ సభ్యుల తరపున, గురువు గారి తరపున, సీనియర్స్ తరపున మీ అందరికి కూడా ఆత్మాబంధనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మహావతార్ బాబా ఫౌండేషన్ రంగనాథ్ సార్ జూమ్ లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఆత్మ